నేను ఒప్పుకుంటాను నేను అబద్ధం చెప్పానని. కానీ నేను ప్రదీప్ లాగా మిమ్మల్ని క్షమాపణ అడగను. నేను అబద్ధం చెప్పాను ఎందుకంటే నిజం చెప్తే ఈ ఇంట్లో ఏది దక్కదు. ప్రణతి, నేను చెప్పేది నిజమే కదా ప్రదీప్. అత్తయ్య గారికి నేను మర్యాదపూర్వకంగా అడిగాను ముంబై ట్రిప్ గురించి, కానీ తను వద్దని నేరుగా చెప్పేసింది. కానీ నేను వెళ్ళాలనుకున్నాను ఏదేమైనా సరే. కానీ ఇక్కడ ఈ ఇంట్లో నా ఇష్టాల్ని కోరికల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకు? పెళ్ళంటే అర్థం కేవలం ఇదేనా? మన ఇష్టాల్ని జీవితాల్ని త్యాగం చేయడమేనా? ప్రణతి, పెళ్ళంటే అర్థం కాంప్రమైజ్ మాత్రమే కాదు. అసలు పెళ్ళంటే అర్థం ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరికొకరు తోడుగా జీవితమంతా కలిసి ఉండడం. నువ్వు కూడా ఈ కుటుంబంలో భాగమే. అందుకనే నేను నీకు చెప్తున్నా, అబద్ధం చెప్పి నువ్వు తప్పు చేసావు. ఒకవేళ నువ్వు ముంబై వెళ్ళాలనుకుంటే ఒక్కసారి ఆర్తి గారికి చెప్పుంటే మేం కాదని అనేవాళ్ళం కాదుగా. ఇలా అబద్ధం చెప్పి నువ్వు మా అందరి మనసుని నొప్పించావు. ఫ్లైట్ టైం అవుతుంది, బయలుదేరండి. లేదన్నయ్య, నేను ఎక్కడికి వెళ్ళను. ప్రదీప్, నువ్వు నా మాట వినవా? అన్నయ్య, నేను చెప్పాను కదా, మా వల్ల తప్పు జరిగిందని, దాన్ని సరిదిద్దుకోవడానికి ఒకే మార్గం ఉందని. అది మేము ముంబై వెళ్ళకపోవడమే, అంతే.